సార్ అవును. ఆ, ఆ అబ్బాయి కూడా మాట్లాడాడు కదా! చూసారో లేదో మీరు దాని మీద? అంటే మీరు ఆ స్టేజ్ నిదానంగా మీద మాట్లాడారు కానీ ఆ! 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 హ్మ్. హ్మ్. చూశాను. అవును. ఉమ్, హ్మ్. 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 ఉమ్, ఉమ్. అది. చాలా సంతోషంగా ఉంది ఇంద్ర. థాంక్ యూ సార్. మీరు చెప్పిన ఫార్ములాస్ కూడా చెప్పాను సార్ నిన్న. తర్వాత ఎప్పుడు ఫిజిక్స్ చదివింది లేదులే గానీ, నాకు ఎందుకంటే ఆ 3 ఇయర్స్ బాగా ఎంజాయ్ చేశాననే దానికి నాకు కరెక్ట్‌గా చెప్పగలను. గోల్డెన్ పీరియడ్ నాకు యాక్చువల్‌గా అది. ఆ గోల్డెన్ పీరియడ్‌ని చాలా సార్లు నేను వాడుకున్నాను. నాకొక అలంకారం లాగా వాడుకున్నాను. ఉపమా అలంకారం లాగా దాన్ని వాడుకున్నాను లైఫ్‌లో చాలా సార్లు. ఎక్కడ వెనక్కి తిరిగి చూసింది లేదు. అలా వాడుకోవటం వల్ల నేను. మాస్టర్స్ ఎగ్జామ్ రాశాను. జేఎన్‌టీయూ ఎంట్రన్స్ రాసినప్పుడు గాని, పీహెచ్‌డీ ఎంట్రన్స్ రాసినప్పుడు గాని, నేను అదే మైండ్‌లో పెట్టుకునేవాడిని. తిమ్మసేన స్కూల్ ఎలా చదివామో అలా చదివితే చాలు అనుకునేవాడిని. అలానే చదివి ముందుకెళ్ళిపోయాను నేను. కానీ అది అది ఎట్లా మైండ్ నీ కంట్రోల్లో ఉందో కానీ జనరల్ గా ఎవరికి ఉండదు అది. అది మెయిన్ మెయిన్ ఏంటంటే నాకు కోపం ఏంటంటే సార్ పైసలు ఆ, లేవు. అంటే ఫైనాన్షియల్‌గా నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు అనిపించింది నాకు నా అవును, పరిస్థితులు. అది కరెక్ట్. అది ఫైనాన్షియల్ గా ఎంత ట్రబుల్ అని నాకు తెలుసు అప్పుడు. అప్పుడు నేను ఎందుకు గెలవలేను అనే ఆ, ఫీలింగ్ నాకు ఫైటింగ్ అలా చేయాల్సొచ్చింది. అంటే నా జీవితం మీద నేను ఫైట్ చేశాను సార్ సింపుల్ చెప్పాలంటే. అది చాలా మందికి రాదు పూర్ణచంద్ర. ఆ! 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 ఎందుకంటే ఇప్పుడు అది వదిలి వచ్చేటప్పటికల్లా ఆ! అటు మూలబట్టము అటు లేకపోతే ఆ పానీలు అయ్యేది నుంచి వదిలేయటం తప్ప ఆ! ఆ! డెవలప్మెంట్ ఎవరు తీసుకోరు. 99% ఆ! అది. లేదు సార్. దాని మీద చాలా కోపం ఉండేది నాకు. మనకు ఆ, పైసలు లేవు కదా! అసలు ఏంటిది ఇంత వ్యవహారం అని ఎప్పుడు నేను కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు. 10థ్ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసొచ్చింది. అంటే ఇంజినీరింగ్ ఫ్రీ సీట్ అంటే తర్వాత తెలిసొచ్చింది. డబ్బులు ఆ, లేవు ఇంట్లో అని. ఆ, అప్పుడు దాకా అంటే మనం గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతాం కదా! చదువంతా అంతే కదా! అవును. గవర్నమెంట్ ఆ తర్వాత తెలిసొచ్చింది నాకు. అప్పటి నుంచి నేను ఇంకా వెనకాడలేదు. ఇంకా ఫైట్ చేశాను ఎక్కువగా. ఆ, నేను 10థ్ ఇంటర్మీడియేట్ కన్నా ఆ ఇంజినీరింగ్ తర్వాత ఇంకా ఎక్కువ ఫైట్ చేయాల్సొచ్చింది. ఆహా, అంటే అట్లా ఆగలేదు ఇంకా ఆ తర్వాత ఇక అది. ఆ, తర్వాత యూఎస్ వెళ్ళటం, వాళ్ళు వీసా రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇండియా వచ్చేసి నేను మళ్ళీ పీహెచ్‌డీ చేయటము. ఆ. హ్మ్. అలా అలా అన్నీ చేసుకుంటూ వచ్చాను సార్. వన్ బై వన్. ఇంకా వెనక్కి తగ్గలేదిక. ఇంక నేను అది తగ్గదలుచుకోలేదు కనిపిస్తుంది, యాక్చువల్‌గా. అది కనిపిస్తుంది. ఆ డెవలప్మెంట్ వల్ల ఆ! ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ చేస్తున్నావు తప్ప వెనక పోవటం అనేది ఆ! లేదని నాకు నేను అర్థమైంది. ఎనక అంటే నాకు ఇంకెందుకో అనిపించింది. కోపమొచ్చేసేసింది లైఫ్ మీద. అంత ఆ, కసి పెరిగిపోయి ఇక నేను వెనక్కి తగ్గదలుచుకోలేదు. రాదులే, ఇక మీరు రమ్మన్నా రాదు. ఇక ఇది నువ్వు చేయాలనుకున్నా ఆ! ఆ! ఇక రాదు. ఎంతసేపు మైండ్ డెవలప్ పోతుంది తప్ప కిందకి రాదు ఇక. అవును సార్. రైట్. రైట్. అది రైట్. మాత్రం కరెక్ట్ అది. థాంక్ యూ సార్. ఉమ్, ఉమ్. ఆ! అది ఇంకేంది చంద్ర. చెప్పాలి సార్. అంతా మీ ఆరోగ్యం అంతా బాగుండాలి సార్. మళ్ళీ మేము తొందరలోనే మళ్ళీ అరేంజ్ చేసేస్తాం సార్. చేసి ప్లాన్ చేసుకొని మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఈసారి వన్స్ ఇన్ ఎ వైల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఎట్లా అయినా సరే మీరు అక్కడి నుంచి రావడానికి మీకు కుదరకపోయినా మేము వచ్చేసేసి మేము తీసుకొస్తాం సార్ గ్యారంటీగా ఈసారి. మిమ్మల్ని అక్కడ పెట్టేసేస్తాం సార్ ఈసారి గ్యారంటీగా. అది కాదు అసలు హ్మ్. ఏంటల్లా చంద్ర, ఇంత డెవలప్మెంట్ వల్ల ఎట్లా కావాలని చేసుకున్నట్టుంది నాకు అది. ఇలా నువ్వే సెల్ఫ్ డెవలప్మెంట్ తప్ప ఇది ఆ! ఒకరి వల్ల వచ్చేది కాదు. అవును సార్. అవును సార్. అంటే నాకేందంటే నాకెప్పుడు ఉండేది మనసులో ఆ, అది గర్వం అనుకోవచ్చు, ఎవరైనా ఏమనుకోవచ్చు గానీ, నా మినిమమ్ స్టాండర్డ్స్ ఇయ్యే కదా! అన్న సెన్స్‌లో ఎళ్ళిపోతానే ఉంటాను నేనింక. నా అది స్టాండర్డ్స్ ఇయ్యి అనుకుంటాను. అసలు గర్వం అనేది వల్ల మాట వల్ల వెళ్ళలేదు అసలు ఎప్పుడు నీలో అప్పుడు. అవును. లేదు. లేదు. అంటే నేను చెప్తున్నాను ఆ స్టేట్‌మెంట్ అవతలోళ్ళకి గర్వంగా ఉండొచ్చేమో గానీ, నా స్టేట్‌మెంట్ ఏంటంటే నా మినిమమ్ స్టాండర్డ్ ఇదే గదా! అనుకుంటుంటాను ఎప్పుడంతే. చెప్తున్నా అప్పుడు వల్ల ఆ! ఎంతో లేదు. చదవటం వల్ల ఆ! క్లాసులో ఎక్కువ మార్కులు వచ్చిన వల్ల గర్వం నీకు ఎప్పుడు ఉండేది ఆ! నేను చూడాలి అప్పుడు ఇప్పుడు. లేదు. 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 ఆ, ఉండదులెండి. లేదు. ఆ, లేదు. అది లేదు అప్పుడు అందరు గుర్తు తెచ్చుకుంటే ఆ! ఇప్పుడు ఎ నాకు ఎంతొచ్చినా ఇదే మినిమమ్ స్టాండర్డ్ అనుకుంటా ఉండేవాడిని ఎప్పుడు నేను. నాకు ట్యూషన్లో అదే గుర్తొచ్చింది. రావడంతో పై గుండి తీసి నువ్వు ఆ! బాధ బట్టలు వేసుకొని కొంచెం రిలీఫ్ అయ్యి పైకి రిలీఫ్ అయ్యి అవును సార్. అవును సార్. అప్పుడు కరెక్ట్. మొదలు పెట్టేవాడి. నీకు గుర్తుందో లేదో కానీ అవును సార్. నాకు గుర్తే సార్ నాకు. అది. అవును సార్. ఉమ్. కరెక్టే. మళ్ళీ ఇంటికెళ్ళి కూడా చదివేవాడిని సార్ నేను. అవును, ఇంటికెళ్ళి ఇక హ్మ్. నైట్ ఇంటికెళ్ళి మా ఇంట్లో చదివాను మళ్ళీ 130, 140 అయిపోయేది చదివేవాడిని. అంటే అప్పుడు చెప్తేనే అంటే కాంపిటీషన్ ఆ మొదటి రకంగా నుంచి ఉండేది. ఏంటంటే మైండ్ నీ కంట్రోల్లో ఉందనేది ఒకటి నాకు ఆ! అర్థమైంది ఇప్పటికి. అది వాస్తవం కరెక్టే. అది వాస్తవమే. అది హ్మ్. హ్మ్. లేకపోతే ట్యూషన్ వల్ల ఇంటికెళ్ళిన తర్వాత ఎవరు చదవడు అసలు. లేదు 115 అయిపోయేది. ఎందుకంటే బొద్దులూరు జానకితో నాకు కాంపిటీషన్ బేకర్ యుద్ధం జరుగుతున్నది అప్పట్లో. విపరీతమైన యుద్ధం అదేలే. జరుగుతుండేది. ఆ, అందుకని నేను వదిలిపెట్టిన. రెప్ప కొడితే ఆ అమ్మాయి ఎక్కడ ముందుకెళ్ళిపోద్దో అన్న ఫీలింగ్ ఎక్కువుండేది నాకు. అదేలే. అందుకని ఎక్కువ చదువుతుండేవాడిని. ఉమ్. అది. అంటే హ్మ్. ఇప్పుడు మంచి కాంపిటీషన్ వల్ల చిన్నప్పటి నుంచి నేను డెవలప్ చేసుకున్నాను నీ అంతా నువ్వే సెల్ఫ్. థర్డ్ క్లాస్‌లో వచ్చింది సార్. రీజన్ కూడా ఏంటి నేను అక్కడ నార్త్ ఇండియాలో ఉండేవాడిని. 2 ఇయర్స్ లేట్‌గా వచ్చి జాయిన్ అయ్యాను. వీళ్ళందరూ ముందున్నారు నాకన్నా. నేను లాస్ట్ క్లాస్‌లో. అది ఎంత లక్షణం సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది వల్ల ఆ! అంటే చిన్నప్పటి నుంచే నీకు ఉందని తెలిపోతుంది ఇప్పుడు. అవునవును. కరెక్ట్. చిన్నప్పటి నుంచే ఉండేది. అట్లా ఉండేది నాకు యాక్చువల్‌గా. అదే అది కనిపిస్తుంది కదా ఇప్పుడు నాకు అనిపిస్తుంది అది. లేకపోతే ఒకసారి వచ్చేది కాదు అది. అది కొంత పీరియడ్ ఉండిపోయేది అది వేరు. నేను ఫస్ట్ నుంచే ఉంది నాకు. నేను ఎక్కువగా అందరితో ఆటలాడాలన్నా టైం పెట్టుకొని ఆటలాడేవాడిని. అదే ఏదైనా సరే అది.
చెబుతున్న మైండ్ ఏంటంటే అప్పటి నుంచి వల్ల నీ అవును కంట్రోల్లో ఉందని తేల్సింది చిన్నప్పటి నుంచి. అవును సార్ కరెక్టే. ఉమ్. సో ఇంకేంటి సార్ ఇదంతా మీ ఆరోగ్యం అంతా బాగుండాలి సార్. మళ్ళీ మనం కలుసుకోవాలి సార్ ఈసారి కంపల్సరిగా. అంటే మేమే అనుకున్నాం ఎందుకు అబ్బా సార్ ఆపరేషన్ అయినాయి కదా ఎందుకు పిలవటం ఇబ్బంది పడతారేమో అనుకున్నా. మేము అనుకుని కూడా ఇంకా వద్దనుకున్నాం సార్ యాక్చువల్ చెప్పాలంటే. చెప్తే 3 ఆపరేషన్లు జరిగి అది 1 సంవత్సరంలోనే. ఆ, ఆ, ఆ. అది బాగా దెబ్బతీసింది ఈ ఆపరేషన్లు. అది ఓకే ఇప్పుడంతా బాగుంది సార్ ఆరోగ్యము. పర్వాలేదులే, ఎట్లయినా వల్ల ఓపిక వల్ల 82 సంవత్సరాలకి 81. ఆ, ఆ, ఆ. అప్పటికేందంటే ఇప్పుడు ఒకటి వల్ల కృష్ణమూర్తి మాస్టర్ చూసిన తర్వాత ఆ, సార్ వచ్చారు సార్ మధ్యాహ్నం నేనే వరకు. బెటర్ అనిపించింది మాస్టర్ చూస్తే. ఆయన శరీరం అట్లా చూసిన ఓకే. తర్వాత అలాంటప్పుడు మరి మీరు వస్తే అంటే మేము వచ్చి మిమ్మల్ని తీసుకొస్తే బాగుండేది కానీ సార్. నేను కూడా అనుకున్నాను. మీరు అన్నారు నాతో సార్ 90% వస్తా అంటారు నువ్వు ఫోన్ చేయి అన్నారు అని మీరు అన్నారు నాతో, గుర్తుంది సెప్టెంబర్ లో మాట్లాడుకున్నాం మనం. కానీ నేను వాంటెడ్లీ అన్నాను పక్కన వాళ్ళతో, సార్ వస్తే మనకి అడ్వాంటేజ్ కానీ సార్ డిసడ్వాంటేజ్ రా అని నేను మా వాళ్ళతో మాట్లాడాను. అదే కరెక్టే అది. అందుకని మేము ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యాము. ఈసారి అట్లా కాదు సార్, మేము మళ్ళీ నెక్స్ట్ టైం ఇంతకన్నా బాగా అరేంజ్ చేస్తాము. చేసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎట్లయినా సరే తీసుకొస్తాం సార్ అక్కడి నుంచి. అదే మిమ్మల్ని పెట్టే చేస్తాం సార్. నాకేందంటే ఇప్పుడు కృష్ణమూర్తి మాస్టర్ చూసిన తర్వాత స్టేజ్ మీద నాకు ధైర్యం వచ్చింది కొంచెం. కానీ అసలు నిజంగా నాకు ఏం చెప్పాలో అర్థం కాదు కొంచెం తర్వాత. అదే సార్ ఏదైనా సరే మీకు ఏంటే సార్ అది. ఎందుకంటే మీరు అప్పుడు సార్ అప్పుడు మీరు చెప్పిన ఆ ఫార్ములాస్ కానీ sin 90 అంటే 1 అనే పదం లైఫ్ లో మాకు ఇంట్రొడ్యూస్ చేసింది మీరే సార్. నేను చెప్పడానికి టైం లేదు కానీ స్టేజ్ మీద నాకు ట్రిగనామెట్రీ లో ఇప్పుడు చాలా మంది వేరే బయట మాట్లాడుతున్నారు ఎక్కడన్నా మాట చెప్తా ఉంటాను. sin 90 అంటే 1 అనే విషయం ఫస్ట్ మీరే చెప్పారు మాకు. అట్లా ఈ R=R1+R2 ఇప్పటికి నేను చెప్పగలుగుతున్నా అంటే మీ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల చెప్పగలుగుతున్నాను నేను. కాదు అలా చెప్పాను ఇవన్నీ కదా, sin 90 విషయం చెప్పలేదు కానీ మిగతా విషయాలు చెప్పాను. టైం సరిపోక కొంచెం తగ్గి చెప్పానండి సార్ల గురించి. లేకపోతే ఇంకా నేను ఇంకో 1 అవర్ మాట్లాడగలను అన్ని విషయాలు. టైం లేదని చెప్పలేదు. ఏదైనా మాట్లాడగలవు కానీ అసలు ఆర్గనైజేషన్ కూడా చాలా బాగా చేశారు. అవును సార్ రైట్. చూస్తుంటే వల్ల ఇప్పుడు నేను ఒక రీల్ చూసాను, మిగతా చూడలేదు. నెమ్మదిగా చూస్తాను అంటే కంటిన్యూగా చూడలేను లేదు. చిన్న నిదానంగా చూడండి సార్. డైలీ ఒకటి చూడండి, మొత్తం 3 ఉన్నాయి. మిడిల్ లో అయితే మాత్రం 1.5 hour ఉంది కానీ 140 minutes మిగతా తక్కువ ఉన్నాయి సార్. 40 minutes చూసిన తర్వాత వల్ల ఫోన్ చేసి చూస్తే నీ ఫోన్ నెంబర్ కనిపించింది, ఫోన్ చంద్రరావు రావురు అని. ఇది అవునా కాదని చేశాను అది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోషం వేసింది సార్ ఏదైనా క్రెడిట్ అది మీదే సార్. ఎందుకంటే మీ స్టూడెంట్స్ సార్ మేము యాక్చువల్ గా. అది ఏ స్టూడెంట్స్ అయినా అసలు డెవలప్మెంట్ అనేది వల్ల గురువుగా నాకు సంతోషం వేస్తుంది. థ్యాంక్ యూ సార్. డెవలప్మెంట్ వల్ల ఇంతవరకు నేను ఏమైనా చూడలేదు అది. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు నిన్న కావాలని పొగట్టం కదా. ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్సే కానీ ఈ విధంగా 10 మందికి ఉపయోగపడే డెవలప్మెంట్ చేయటం కానీ ఏదైనా. కానీ ఒకటి మీకు గుర్తుందో లేదో, స్టేజ్ మీదకి వస్తున్న వాళ్ళ వరకు చూశాను ఒకటి ఫోన్. అసలు గర్వం నీలో కనిపించలేదు ముఖంలో. అవును సార్ కరెక్టే సార్ అది. అంటే ఇప్పుడు నేను యథార్థం చెప్తున్నా ఏమైనా అనుకోగాని, ఇప్పుడు మిగతా వాళ్ళకి కొంచెం మాట్లాడేవాడికి వల్ల ముఖం వల్ల ఎంతసేపు కదా సింపుల్ మామూలుగానే ఉంది, ఏదో మాట్లాడుతున్నావు తప్ప. అవును సార్ ఏదో ఇదంతా చేసి నేనే చేశాననే గర్వం కానీ ఇదంతా నీలో కనిపించలేదు. లేదు సార్ చిన్నప్పటి నుంచి లేదు మధ్యలో అనుకో. అంటే ఇప్పుడు నేను మామూలు ఇంకోటి అయితే ఏంటంటే పుస్తకాలు రాసి ఇంత డెవలప్మెంట్ ఉన్నట్టు ఆటోమేటిక్ గా గర్వం వచ్చింది. ఓకే ఎవరికైనా మామూలుగా ఉన్నా అదే నీకు ఆ ఫేస్ లో కనిపించదు. నాకు అది లేదు సార్, కనిపించలేదు అది. అవునవును యథార్థం చెబుతున్నాను ఏమనుకోగాని. సంతోషం వేస్తే ఇప్పుడు ఫోన్ చేసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్.